నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నూతన సంవత్సరం సందర్భంగా ఆర్కే నగర్ లో గల జనహిత వాత్సల్య అనాథాశ్రమాన్ని సందర్శించారు. కల్లా కపటం తెలియని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి స్వయంగా తినిపించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆలపించిన భగవద్గీత శ్లోకాలను, బాలికల కోలాట ప్రదర్శనను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. 3 దశాబ్దాలుగా ఎటువంటి ప్రభుత్వం తోడ్పాటు ఆశించకుండా కేవలం దాతల సహకారంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న జనహిత సంస్థ నిర్వాహకులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నూతన సంవత్సరం సందర్భంగా ఆర్కే నగర్ లో గల జనహిత వాత్సల్య అనాథాశ్రమాన్ని సందర్శించారు. కల్లా కపటం తెలియని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి స్వయంగా తినిపించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆలపించిన భగవద్గీత శ్లోకాలను, బాలికల కోలాట ప్రదర్శనను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. 3 దశాబ్దాలుగా ఎటువంటి ప్రభుత్వం తోడ్పాటు ఆశించకుండా కేవలం దాతల సహకారంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న జనహిత సంస్థ నిర్వాహకులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఎందుకంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నాకు ఎప్పుడు కూడా కోరిక ఉంది. కానీ వర్క్ ఉండడం వల్ల నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. కానీ ఈరోజు ఇక్కడ రావడం మంచిది. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా టైం ఉంటే నేను మీ దగ్గరగా నేరుగా వస్తాను. ఈసారి చెప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. గుడ్. తర్వాత సార్ కూడా చాలా కష్టపడి మంచి పని చేస్తున్నారు. అంటే ఎంతమంది పిల్లల్ని ఇలా అంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం అంత చాలా గొప్ప విషయం. తర్వాత దీనిలో కూడా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోకుండా ఈ సంస్థని నడపడం అనేది ఖచ్చితంగా దేవుడు ఆశీస్సం ఉంది. దానివల్ల ఇది చేయగలుగుతున్నారు. మన సమాజంలో ఇట్లాంటి వ్యక్తి ఎక్కువ ఉండాలి. ప్రతి మనిషి ఏదో సమాజ్కి ఏదో చేయాలని భావనతో ఉంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఎటువంటి సమస్య రాదు. సో మంచిది అండి, చాలా మంచి పని చేస్తున్నారు. కొన్ని కేక్ తీసుకొని వచ్చాము. కొత్త సంవత్సరంలో మీకు అన్ని మంచిగా జరగాలి కోరుతున్నాను.